దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. జనవరి 26వ తేదీ 2026వ సంవత్సరము. ఈరోజు వాక్యము సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనము. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్యనునైన బత్షెబా అని తెలియచేయగా, దేవుడి వాక్యము ద్వారా నేడును మనతో మాట్లాడి మనము బహు జాగ్రత్త కలిగి జ్ఞానముతో జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేనుగాక. ఆమేన్. ఎప్పుడైతే దావీదు బత్షెబాను చూచాడో ఆమెను గూర్చి తెలుసుకోవటానికి దూతలను పంపించాడు. అయితే ఆమె ఎలియాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియాకు భార్య అని తెలుసుకున్నాడు. అయితే దావీదు ఉరియాకు చేసిన అన్యాయమును గూర్చి మనము ధ్యానిస్తూ ఉన్నాము. గత 3-4 దినముల నుండి ఉరియా జీవితం నుండి ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాము. అయితే తెలుసుకొనిన దావీదు అదే అధ్యాయం 6వ వచనం మనం చూచినప్పుడు, ఎప్పుడైతే బత్షెబా గర్భవతి అని దావీదునకు వర్తమానం పంపించిందో, దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాడు. ఉరియా దావీదునొద్దకు రాగానే దావీదు యోవాబు యోగక్షేమమును, జనుల యోగక్షేమమును, యుద్ధ సమాచారమును అడిగాడు. ఎంతో దయ చూపించాడు. బహుశా అతడు యుద్ధరంగమందు ఉండగా ఎప్పుడైతే ఉరియాకు రాజుగారు నిన్ను పిలుస్తున్నారు అని వర్తమానం అందిందో, అతడు ఎన్నో ప్రశ్నలతో, ఆలోచనలతో అతడు ఎంతో సిద్ధపడి రాజుగారి సన్నిధిలో నిలవబడే ధన్యత అని ఎంతో సంబరపడుతూ, ఒకంత ఆశ్చర్యపడుతూ ఎన్నో ఆలోచనలతో రాజు యొద్దకు వచ్చాడు. రాజు యుద్ధం ఎలా జరుగుతుంది అని యుద్ధ సమాచారము, యోవాబు ఎలా నడిపిస్తున్నాడు అని యోవాబు యొక్క లీడర్షిప్ స్కిల్స్ గురించి, యుద్ధములో ఉన్న మిగిలిన సైనికుల పరిస్థితి బాగోగులు, యుద్ధంలో జరిగే ఆ ప్రోగ్రెస్ అంతా అతడు తెలుసుకుంటూ ఉన్నాడు. బహుశా ఎంతో సంబరపడిపోయి ఉంటాడు ఉరియా. చాలా నిజాయితీ గల వ్యక్తి. ప్రియ సహోదరుడా, సహోదరి, దావీదు ఎంతో దయను ఉరియాపై కురిపించాడు. అయితే గమనించాలి, మన జీవితంలో మనకు దయ చూపించే వారందరూ కూడా మంచి ఉద్దేశాలతో చూపించకపోవచ్చు. మోసపూరిత దయ కొంతమంది చూపిస్తారు. అలా అని అందరినీ అనుమానించాలని కాదు, బహు జాగ్రత్త కలిగి జీవించాలని. మోసపూరిత దయ. ఉరియా రాగానే ఎంతో నిబ్బరంగా, లేకపోతే ఎంతో దయతో మాట్లాడిన దావీదు అతనిని ఇంటికి వెళ్ళమని చెప్పి తర్వాత అతనికి ఆహారాన్ని పంపించాడు. అప్పుడు కూడా ఉరియా రాజు సేవకులతో పాటు రాజు గుమ్మము యొద్ద కోటలోనే నిద్రపోయాడు. ఆ 2వ రోజు విందుకు పిలిచాడు. రాజు భోజనము భుజింపనిచ్చాడు. యుద్ధంలో ఉండవలసిన వానిని పిలిచి గొప్ప విందు చేయగా, తన కొరకే ప్రత్యేకమైన విందు చేయగా ఉరియా సంబరపడి ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న నిగూఢమైన, దాని వెనక ఉన్న విషపు ఆలోచన అతడు గ్రహించలేకపోయాడు. పైగా రాజులు తాగే ద్రాక్షారసముతో అతనిని మత్తిళ్ళ చేశాడు. ఎంత ఆశ్చర్యం! దావీదు ఉరియాపై ఉన్నది ప్రేమ, దయ, అది మంచి ఉద్దేశంతో కాదండి, ఎంతో మోసపూరిత ఉద్దేశంతో అతనిని మత్తిళ్ళ చేసి తన ఇంటికి పొమ్మని చెప్పాడు. అయినప్పటికీ ఉరియా వెళ్ళలేదు. ఎంత ఆశ్చర్యమో! ప్రియ సహోదరుడా, సహోదరి, అపవాది లక్షణం ఇది. అపవాది సంబంధుల లక్షణం ఇది. ఎంతో ప్రేమతో మాట్లాడతారు, కానీ వారి ప్రేమ వెనక ఎంత మోసమున్నదనేది మనం గ్రహించాలి. ఇది దేవుని జ్ఞానముతోనే, ఇది దేవుని కాపుదలతోనే అవుతుంది. అపవాది ఏదేను వనములోనికి వచ్చి
ఆదాము అవ్వలతో ఎంత ప్రేమగా మాట్లాడాడు. వారు మిస్ అవుతున్నది వాళ్ళకి అందించాలన్నట్లుగా మాట్లాడాడు. దేవుడు చూపని ప్రేమ వారిపై చూపిస్తున్నాను అన్నట్లుగా మాట్లాడాడు. మీకు తెలియని విషయాలు మీకు తెలియజేస్తున్నానన్నట్లుగా మాట్లాడాడు. ఆ పండు తింటే మీకెంతో మేలు జరుగుతుంది. మీ మంచి కొరకే అని మాట్లాడాడు. ఆదాము అవ్వలు మోసపోలేదా? అందుకనే ప్రభు అయిన దేవుడన్నారు, అంత్యకాలములో జరిగే సంఘటనల గురించి మాకు తెలియచేయమన్నప్పుడు, ఎవడునూ మిమ్ములను మోసపరచకుండా చూచుకొనుడి అన్నారు. ఇక దెలీలా కూడా సంసోనును ఎంత మోసపుచ్చింది. ఎంతో లాలన చేసింది. ఎంతో ప్రేమను కురిపించింది. అతనిని మత్తిళ్ళజేసింది. చివరికి అతని ప్రాణములు తీసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, తమ్ముడు, చెల్లి, నీ స్నేహితులందరూ నీ మంచి కోరే నీతో పాటు ఉంటున్నారనుకోవద్దు. ఎవరి మోటివ్స్ ఎలా ఉన్నాయో దేవునికే తెలుసు. మెనీ పీపుల్ షో కైండ్నెస్ విత్ అల్టీరియర్ మోటివ్స్. వారి ఉద్దేశాలు, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలు వేరుగా ఉంటాయి. అసలు దావీదు అలా ఉంటాడని ఉరియా ఊహించి ఉంటాడా? దావీదు అంత కుట్ర చేస్తాడని ఉరియా కలలో కూడా ఊహించుండడు. దావీదు అంత మోసం చేస్తాడని, అంత కపటముతో దయను, ప్రేమను కనపరుస్తున్నాడని ఉరియా ఊహించుండడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఎంతో చెడ్డది, దానిని ఎవరు తెలుసుకోగలరు అని ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది. వారు దయ చూపిస్తున్నారు కదా అని మనం మురిసిపోకూడదు. ఎంతో జాగ్రత్త, బహు జాగ్రత్త కలిగి మనం జీవించాలి. సౌలు కూడా ఎంతో ప్రేమతో దావీదును పిలిచాడు, కానీ రెండవసారి దావీదు మోసపోలేదండి. అతని యొక్క మోటివ్స్ తెలిసిపోయినప్పుడు అతడు జాగ్రత్త పడ్డాడు. గమనించండి. కాబట్టి మనం ఆలోచించినట్లయితే అపవాది సంబంధులు ఈ విధమైన కపటమైన దయ, మోసపూరితమైన దయ ప్రజలపై చూపిస్తారు. కాబట్టి మనం జాగ్రత్త కలిగి జీవించాలి. పరిశుద్ధాత్మ జ్ఞానముతో జీవించాలి. ఆత్మ నడిపింపుతో జీవించాలి. అందుకని ఆత్మ నడిపింపు అనేది ఎంతో ప్రాముఖ్యమై ఉంది. ఎందుకు ఆత్మచేత నేను నడవాలి అని అనుకుంటారేమో. ఆత్మచేత నడిపింపబడటం ఎంతో ప్రాముఖ్యం. ఎవరు మనలను మోసం చేసేవారై ఉన్నారు, ఎవరు మనలను అనవసరమైన వాటిలో ఇరికించేవారై ఉన్నారు, ఎవరు పైకి ప్రేమగా మాట్లాడుతూ విషపూరితమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, కపటమైన ఆలోచనలు కలిగి ఉన్నారు, ఇవన్నీ మనం గమనించాలి. మృదువైన మాటలు వెనక, దయగల మాటలు వెనక కుట్రపూరిత ఉద్దేశాలు ఉండొచ్చు, విషపూరిత ఆలోచనలు ఉండొచ్చు, ఆపద కలుగచేసే ఆలోచనలు ఉండొచ్చు. కాబట్టి దావీదు ప్రేమగా మాట్లాడినప్పుడు ఉరియా గమనించుకోలేదు. కానీ మనం ఉరియా నుండి నేర్చుకోవలసిన పాఠము, అందరి దయగల మాటల వెనక మంచి ఉద్దేశాలు ఉండవు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, ఉరియా జీవితం నుండి పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం. రాజుగారి నుండి పిలిపి వచ్చినప్పుడు, రాజుగారు ప్రేమతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దావీదు రాజే విందు చేస్తూ ఉన్నప్పుడు, అతడు తాగే ఖరీదైన రాజులు సేవించు ద్రాక్షారసమును అతనికి ఇచ్చినప్పుడు ప్రభువా ఎంత సంబరపడ్డాడో, సంతోషపడ్డాడో, ఆనందపడ్డాడో, మురిసిపోయాడో. దాని వెనక ఉన్న విషపూరిత, నేరపూరిత, కుట్రపూరిత ఉద్దేశాలను అతడు గ్రహించలేకపోయాడు. అవును ప్రభువా, మేము ఆత్మచేత నడిపింపబడి అపవాది సంబంధులను, వారి ఆలోచనలను, అపవాదిని వాని ప్రభువా చిక్కులు వేసే మనసును మేము గ్రహించి వాక్య ఖడ్గముతో ఎదిరించి జీవితము జీవించే కృప, మోసపోకుండా జీవించే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. రక్షక, ఈరోజంతా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచండి. భారతదేశమునకు గణతంత్ర దినోత్సవము దయచేశారు, వందనాలు. ప్రభువా, రాజ్యాంగము చొప్పున అందరూ పరిపాలించటానికి, రాజ్యాంగ హక్కులు కలిగి క్రైస్తవులు వర్ధిల్లటానికి, సేవ విస్తరించటానికి నీవే కృప చూపించుమని సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసునామములో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభువు పరిచర్యలో
మీ సహోదరుడు దిలీప్ బాబు.